కృష్ణానదికి ఒక కరకట్ట ఉంటుంది. అది అవనిగడ్డ రూట్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, విజయవాడ దగ్గర నుంచి. ఆ రూట్లో వాస్తవంగా పెద్ద పెద్ద లారీలు అట్లాంటివి రావు, చిన్న వెహికల్స్ పోవడానికి వీలుగా ఉంటుంది. అది యాక్చువల్గా చెప్పాలంటే కరకట్ట, అది వరదల నుంచి నిరంతరం కోసం పెట్టినటువంటి దాని మీద రోడ్డు వేయడం వల్ల అది నడుస్తుంటుంది. అయితే అక్కడ అకస్మాత్తుగా ఒక కారు వచ్చింది. ఆ కారులో నుండి దిగిన వాళ్ళు హార్డ్ డిస్కులు, ఫైల్స్, పేపర్లు తగలబెడతా వచ్చారు. పెద్ద ఎత్తున పొగ వచ్చింది. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అక్కడ ఏమన్నా తగలబడుతుందేమో, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ పిచ్చిగడ్డి అది కూడా ఉంటుంది, అంటే చెట్లు ఇవన్నీ ఎండిపోయాడు. అవి మంటలు మళ్ళీ ఇళ్ల మీదకి వస్తేమని భయపడి అక్కడికి పరిగెత్తుకెళ్ళి చూస్తే ఒక ఇద్దరు కలిసి అవి తగలబెడతా ఉన్నారు. వెంటనే ఏంటిది అంటే మా ఆఫీసులో వాళ్ళు పంపించారు అని చెప్పారు ఒక ఇద్దరు వ్యక్తులు. దాంతో అది ఫైళ్ళు అని చూసేసి వెంటనే స్థానికులు నీళ్లు పోసి ఆర్పడం ప్రారంభించారు. ఆ ఏరియా ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఇన్ఫామ్ చేశారు. బోడే ప్రసాద్ పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. అవన్నీ కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి అన్నటువంటిది తేలింది. ఈ ఫైళ్ళని తగలబెట్టించింది సమీర్ శర్మ అంటూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి పేర్లు చెప్పారు. అట్లాగే ఇద్దరిని ప్రస్తుతం ఈ అంశంలో పోలీసులు రామారావు, నాగరాజు అనేటటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. అసలు ఏంటి ఆ ఫైళ్ళు? పవన్ కొట్టిన దెబ్బతో ఇక్కడ బిత్తరపోతున్నారు. ఎందుకంటే పవన్ అన్ని ఫైళ్ళు పట్టురమ్మంటున్నారు, లెక్క చూద్దామంటున్నారు. కాబట్టి కంగారుబడి ఇది తగలబెట్టారా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది.